ఎప్పుడు వంకాయతో కర్రీ లేదా ఫ్రై చేస్తున్నారు, ఈసారి కొంచెం డిఫరెంట్గా ఈ వంకాయ పెరుగు పచ్చడి అయితే ట్రై చేసేయండి. వాటికి మించిన టేస్ట్తో రైస్ లెగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ కాంబినేషన్ అయితే. ఒక ప్లేట్ తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా, ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇదంతా మనకి పేస్ట్ టైప్ ఆఫ్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఒక వంకాయ తీసుకొని రౌండ్గా కట్ చేసుకొని ప్రతి ఒక్క పీస్కి ఘాట్లు అనేది పెట్టుకొని మిక్స్ చేసుకున్న పేస్ట్ అంతా అప్లై చేసి పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో పెరుగు వేసుకొని దాంట్లో పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్ వేసుకొని సాఫ్ట్గా వచ్చేంత వరకు విస్క్ చేసుకోండి. ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే పెరుగులో కొంచెం కూడా వాటర్ అనేది యాడ్ చేయొద్దు. మీకు ఇష్టమైతే గ్రీక్ యోగర్ట్ని రీప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఆ వంకాయ అనేది 2 సైడ్స్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు కూడా వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత వంకాయ పీసెస్ని పెట్టి పెరుగు మిక్చర్ అనేది స్ప్రెడ్ చేసేసుకొని కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా ఎలాంటి డిష్లోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.